ఏం కాదు సార్, మనకు చూసేదానికి అట్ట అనిపిస్తుంది. చూడండి, ఈ పర్టికులర్ కప్లో చూపిస్తున్నాము. బ్లడ్ కలరు మామూలుగా రెడ్గా ఉండాలి కదండి. ఈ కలర్ చూడండి, బాగా ప్యూర్ ఆరెంజ్ కలర్. సో ఈ కలర్ డిఫరెన్స్ చూడండి, ఇక్కడ ఆరెంజ్ రెడ్ మిక్స్ అయింది, మెరూన్ రెడ్ ఆరెంజ్. ఈ ఆరెంజ్ ఏదైతే ఉందో ఇదంతా కూడా యూరిక్ యాసిడ్ అంటాం మనం. యూరిక్ యాసిడ్ ఎందుకు వస్తుంది? మనం వాటర్ బాగా తీసుకోకపోయినప్పుడు కిడ్నీ మనకు యూరిన్ మనకు వాటర్ బాడీలో తగ్గిపోద్దని రిటర్న్ మళ్ళీ బ్లడ్లో కలిపేస్తూ ఉంటుంది. కలిపినప్పుడు ఏమవుతుంది, అది యూరిక్ యాసిడ్గా ఫామ్ అయ్యి ఎక్కడ స్టాగ్నేట్ యూరిక్ యాసిడ్ ఎక్కువ బ్లడ్లో ఎక్కడైతే పార్ట్స్లో ఉంటుందో అక్కడంతా కూడా మనకు డిఫరెంట్ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి. సో అందువల్ల అందరూ మంచిగా వాటర్ అట్లాని ఎక్కువ తీసుకోవాలని కాదు, మీకు ఎంత వాటర్ అయితే పర్ డే కనీసం మినిమం 2 లీటర్స్ తగ్గకుండా తీసుకోవాలి. ఎండాకాలం వస్తుంది కాబట్టి మీరు దాన్ని అబ్జర్వ్ చేసుకొని ఎక్కువగా వర్క్ చేసే వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయండి. ఆరోగ్యంగా ఉండాలి అందరూ.